క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూలై నెల 5వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు కృపా సత్య సంపూర్ణుడైన వాడు, మహత్ కార్యములను ఆశ్చర్య కార్యమును జరిగించగల గొప్ప దేవుడు, భీకర కార్యములు జరిగించగల పరిపూర్ణుడైన వాడు, నమ్మలేని ఊహకందని గొప్ప కార్యములు చేయగల సమర్థుడైన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్న మన జీవితం ఎన్నో సమస్యలతో, ఎన్నో రకాల రోగములతో, శోధనలతో, ఇబ్బందులతో ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తుంది. ఈ పోరాటాలన్నిటిలో మనకు విజయం అనుగ్రహించగలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయముగా, ఆయనను కేడెముగా, అంటే రక్షణ కలిగించే డాలుగా, దేవుణ్ణి బలముగా కలిగి దావీదు గారు జీవించారు. దావీదు తన ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం కలిగి జీవించాడు. మనుషుల వైపు చూడలేదు, తన కుటుంబం వైపు చూడలేదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా యెహోవా నా కాపరి అంటూ, యుద్ధము యెహోవాదే అంటూ Download ShareChat.